వెజిటబుల్ శాండ్విచ్ చేయడానికి కావాల్సిన పదార్థాలు. ఫస్ట్ వన్ ఈస్ క్యారెట్ తురిమి పెట్టుకోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ క్యాప్సికమ్, ఒక 30 వంతు క్యాప్సికమ్ అయితే సరిపోద్ది. నెక్స్ట్ టొమాటో, చిన్న అయితే 2, పెద్దదైతే 1 సరిపోద్ది, సన్నగా కోసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ క్యాబేజ్, కొత్తిమీర, ఆనియన్స్, నెక్స్ట్ ఒక 2-3 చిల్లీలు సన్నగా కోసి పెట్టుకోవాలి. కట్ చేసుకున్న వెజిటబుల్స్ అన్ని ఒక గిన్నెలో వేసుకొని తర్వాత మైనస్ వేసి కలుపుకోవాలన్నమాట. కొంచెం పెప్పర్ పొడి, కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసుకోవాలి. ఇప్పుడు కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత ఇంకా స్టార్ట్ చేద్దాం పదండి. సో బటర్ పూసేసి ఇలా వెజిటబుల్స్ అన్ని మధ్యలో పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఒక చీజ్ స్లైస్ పెట్టుకోవాలి దాని మీద. ఇంకా నెక్స్ట్ బ్రెడ్ స్లైస్తో కవర్ చేసేయాలి. సో ఫస్ట్ పొయ్యి వెలిగించి అందులో లైట్గా బటర్ వేయాలి. ఇలాగ మనం అన్నీ సెట్ చేసి పెట్టుకున్నాం కదా, శాండ్విచ్ ముక్క పెట్టేసి పైన మళ్ళీ బటర్ వేయాలన్నమాట. బటర్ వేసుకోవాలి. సో ఇక్కడ హుక్ ఉంటుంది, ఇలా క్లోజ్ చేస్తే సరిపోతుంది. అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలి, మళ్ళీ ఒక సైడే ఉంచుకుంటే మాడికి. సిమ్లో పెట్టి కాల్చుకోవాలన్నమాట. ఇలా తీసి చూస్తూనే ఉంటాం. ఇలా కాలిన వెంటనే ఇంకా తీసేసుకోవాలి. మన శాండ్విచ్ రెడీ అయిపోయింది. ఇంకా దాన్ని కట్ చేసుకొని తినడమే విత్ కెచప్. మళ్ళీ మన శాండ్విచ్ రెడీ అయిపోయింది అన్నమాట.